కొన్ని సినిమాలు కొంతమందికి రాసిపెట్టి ఉంటాయనుకుంటా. హిట్ సినిమా అవకాశం వచ్చినా రాసిపెట్టి ఉండకపోవడంతో డిజాస్టర్ సినిమాల వైపు అడుగు వేయాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. అలాంటి సంఘటనే హీరోయిన్ కీర్తి సురేష్ లైఫ్ లో జరిగింది. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆమె వదిలేసుకుంది. అది కూడా ఒక ఫ్లాప్ మూవీ కోసం. కీర్తి సురేష్ చేసిన పని మరో హీరోయిన్ లైఫ్ కి లక్ గా మారింది. పాన్ ఇండియా రేంజ్ లో ఆ హీరోయిన్ ఇమేజ్ భారీగా పెంచేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ మూవీ ఏదో కాదు, చావా. అవును, విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంత రెస్పాన్స్ ని రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజు తనయుడు సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ భార్య పాత్రలో ముందుగా కీర్తి సురేష్ ని అడిగారట. కానీ ఆమె అప్పటికే తన డేట్స్ ని బేబీ జాన్ సినిమాకు కేటాయించింది. తమిళంలో సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ లో వరుణ్ ధవన్, కీర్తి సురేష్ జంటగా రీమేక్ చేశారు. ఈ సినిమాని అట్లీ స్వయంగా ప్రొడ్యూస్ చేశారు. కానీ ఈ సినిమాకి బాలీవుడ్ లో దారుణమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. కనీసం 30 కోట్ల రూపాయల నెట్ వసూలు కూడా రాబట్టలేకపోయింది బేబీ జాన్. ఇలాంటి డిజాస్టర్ సినిమా కోసం అంతటి గొప్ప చిత్రాన్ని వదిలేసావా అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కీర్తి సురేష్ ని ట్యాగ్ చేసి బాధపడుతున్నారు. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ ని కూడా ఈమె మిస్ అయిందట. ఇందులో త్రిష క్యారెక్టర్ ని కీర్తి సురేష్ కి పోషించే అవకాశం వచ్చింది. కానీ ఆమె డేట్స్ ని సర్దుబాటు చేయలేక వదిలేసుకుందట. ఇలా 2 సార్లు బ్లాక్ బస్టర్ సినిమాలు వదిలేసుకుని కెరియర్ లో ఒక 2 మెట్లు మిస్ చేసుకుంది కీర్తి సురేష్. ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ తన చిన్ననాటి మిత్రుడు యాంటోనీ తట్టెల్ ను పెళ్లి చేసుకుంది. 15 ఏళ్లు ప్రేమించుకున్నా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసింది బ్యూటీ. పెళ్లి ప్రకటన వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఇక పెళ్లి తర్వాత కూడా నటించడానికి రెడీ అయింది కీర్తి. బాలీవుడ్ లో ఎక్కువగా ఆమెకు అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.